ఇంకో విచిత్రమైన క్యాండిడేట్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇక ఈ ముచ్చట ఏంటంటే తెలంగాణ ప్రజలు భక్తులు నిన్న కూడా మాట్లాడుకున్నాం, రోజు మాట్లాడుకుంటా ఖచ్చితంగా సరైన చర్యలు వాస్తవాలు ప్రజలు గమనించి వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో బయట పోలీసులు పెట్టేంత వరకు దానిపైన రోజు మాట్లాడుతా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కేవలం తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మీడియా కాదు వీళ్ళంతా కేవలం పైసల కోసం వచ్చిర్రు అని చెప్తుంది. ఇక ఆ మాట అనేటోళ్ళకి సిగ్గు ఉండాలి, ఆ వినేటోళ్ళకి కూడా కొంత అది ఉండాలి. ఎందుకని చెప్పేసి అంటే నేనేమంటా ఉన్నా అంటే పైసల కోసం వచ్చిన వాళ్ళం అయితే కెమెరా లోపల పెట్టి ఇట్లా మేము మీడియా సోయన్సో మరి ఇక్కడ ఉన్నాయని ఇట్లా బయట పెడతాం ఏంది కదా అని చెప్పేసి మాట్లాడుకోవాలంటే పెద్ద ముచ్చట కాదు. కానీ వాళ్ళ సీసీ కెమెరాలు బయట పెట్టరు, డైరెక్ట్ ఓడే రికార్డ్ చేసుకుంటా ఇక్కడ అమ్మవారు ఉంటుందని చెప్పేసి అనేక మందిని భ్రమలో పెడతా ఉన్నారు. వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని చెప్పేసి నేను తెలుసుకునే ప్రయత్నంగా ఆడికి వెళ్తే ఆడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి అంటే ఒక దందా జరుగుతూ ఉంది, ఒక వ్యాపారం జరుగుతూ ఉంది, ఒక దేవుని పేరు మీద వ్యాపారం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని చూస్తూ ఉంటే నాకు ఇవి చూస్తే మీరే ఎప్పుడు నేను పదే నేను చెప్పి నేనేదో అదిగాను అమ్మవారు ఎట్లా డ్యాన్స్ చేస్తుంది అంటే మామూలుగా డ్యాన్స్ చేస్తలేదు, పాట పెట్టుకుంది. సరే ఆ పాట నేను పంపగాని ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి కేవలం వీడియో చూపిస్తా, ఇక దానికి మీరే యాడ్ చేసుకోరు మ్యూజిక్లో. ఇది ఎక్కడ అమ్మవారు నాకైతే అర్థమైతలేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ బయటకి వెళ్ళి వచ్చేటోళ్ళు అయితే వాళ్ళు ఉండరు. నా రాష్ట్రంలోనే ఉన్న ప్రజలను అయ్యో అమ్మవారిమే దుర్గమ్మ డప్పులు ఉంటాయిగా, ఆ డప్పులకు అమ్మవారికి అట్లా డ్యాన్స్ చేస్తుంది. సౌండ్ పెట్టుకున్నాడా, సౌండ్ బాక్స్ పెట్టుకొని అమ్మ రాయే అమ్మ మా దుర్గమ్మ రాయే అమ్మ డుడ్డుల్కు అనుకుంటా మన ఈమె కంటే మంచిగా మన తాగినప్పుడు మా భరత్లు చేస్తూ ఉంటారు, దావతులు చేస్తూ ఉంటారు కదా, అరే దీనికంటే మంచిగా చేస్తారు, దీనికంటే మంచిగా చేస్తారు క్లియర్గా. ఇక్కడ ఇంత పిచ్చోళ్ళని చేస్తూ ఉంటే పబ్లిక్ను, ఇంత మెంటలోళ్ళని చేస్తూ ఉంటే వేల మంది వెళ్తూ ఉన్నారు. అరే చదువుకున్నారు, వాస్తవాలు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒక అమ్మ అయితే కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తా అంట, మరి ఈమె ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తుందో కానీ ఒకసారి ఖచ్చితంగా చర్యలు ఉండాలి వీళ్ళ మీద. ఎందుకని చెప్పేసి అంటే ఏం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టపెడితే ప్రజలను పిచ్చోళ్ళని చేసి పబ్లిక్లను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పట్టించుకోవాలి. నాకెందుకు తీగి చిన్న పంచాయతీలకు ఎందుకు తీ అని చెప్పేసి మనం అనుకుంటే రేపటి రోజు ఆగమైతే జీవితాలు మస్తు మంది ఆగమవుతాయి. ఆడ వేలు ఖర్చు పెట్టి పూజలు చేయించుకుంటారు, కొబ్బరికాయలు కొట్టద్దంట. ఎందుకంటే ఇల్లు మళ్ళీ తూడ్చుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొట్టద్దు. ఈమె కలెక్టర్ ఆఫీస్లో అవుతుందంట. మరి అమ్మవారి బొట్టులో మహిమ, అమ్మవారి ప్రసాదంలో మహిమ. మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఏదో ఒకటి చూపిస్తుంది. అది చెప్పడం గొప్ప కాదు, చూసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తెలుసు. చెప్పమ్మా. అమ్మ చెప్తాను. నేను కలెక్టర్ ఆఫీస్లో చేస్తాను, మేడం చెప్పింది, మేడంకి అనుభూతి జరిగింది. నేను స్టార్టింగ్ లో వచ్చిన నాకు కూడా అమ్మవారి తీర్థం ఇస్తుండగా మణిద్వీపం లాగా వెలిగి 2 సార్లు చెమక్కుమని అనుకున్నమ్మా. నీ మాయ భలే ఉంది అమ్మ తల్లి, నీ చూపు మాపై ఎల్లవేళలా ఉండాలి తల్లి. అంటే అంతకంటే ఐశ్వర్యం ఇంకేం తల్లి. నీ దగ్గరికి వచ్చినమా, మాకు ఏది కావాలో మా మనసులో ఉన్నదంతా నీకు తెలుసు. అది నీ చింతమని గ్రూప్ అడుగు పెట్టామా, కోరికలన్నీ నెరవేరుతున్నాయమ్మా నీ ఆశీర్వాదం వల్ల. నాకు పదే రావాలని అక్కడ నుండి కాలు కానప్పుడు ఇక్కడ ఈ చీకట్లో అమ్మ చూడు ఎలా రప్పించుకుందో, నాకు పదే రప్పించుకుంటుంది. అమ్మ చూపు కూడా నాకు చూడండి మనసులో పడతలేదు. ఇది నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ. అమ్మ వచ్చింది, సమస్యలు ఏమి అడగలేదండి, ఆమెకు సంతోషంగా అనిపిస్తుందంట. ఈ కథ ఎట్లుందంటే ఈరోనంట చెమక్కుమని మెరిసి 2 సార్లు మెరిసి పోయిందంట. వీళ్ళంతా వాళ్ళు చెప్పన్నా ఈమె దగ్గర చీటీస్ వేసిన వాళ్ళు కొంతమంది, ఈమె దగ్గర ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు, మీరు ఇట్లా చెప్తే మీకు ఇట్లా ఉంటుంది, ఇది ఎప్పుడు అమ్మవారి గురించి మీకు అంత మంచి అవుతుంది అని చెప్పగానే చెప్తారు. ఏదన్నా చెమక్కుమని చెప్పేసి మెరిసి వెళ్ళిపోయిందంట.
ఒక పాము వచ్చిందంట, లోపలికి వచ్చిందంట, బుస్సుమని చెప్పేసి మండిందంట, మాయమైందంట. అరే గదే మాయ, గదే మంత్రము, గదే పవర్ మాకు చూపి అమ్మా, మేము కూడా చూస్తాం. నిజంగా నీ దగ్గరికి చచ్చిపోయినప్పటి నుండి కాలు చేతులు ఆడతలేవంట. ఒక్కొక్కరికి మళ్ళా 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 రాబుతవుతుందంట. మొగని ఇచ్చిపెట్టి పిల్లలు వస్తురంట. అసలు పిల్లలు కుటుంబం మొత్తం ఇచ్చిపెట్టి మొగలు వచ్చి నీ దగ్గర సన్యాసులుగా మారుతురంట. ఏందమ్మా ఏంది? ఆమె ప్రసాదం ఇస్తూ ఉందంట. ఆ ప్రసాదంలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఏముంది, ఏంది అసలు? అది మనం మారాలి కదా. దైవం పేరు మీద దైవం ఎప్పుడు నా దగ్గర రర్రి, నాకు పూజలు చేయరి, నాకేమంటారు, నాకు యాటలు పోయిర్రి, నాకు కొబ్బరికాయలు కొట్టుర్రి, నాకు మట్టం వేయరి అని చెప్పేసి దైవం కోరది. దైవం దగ్గరికి వెళ్ళేది నీ మనశ్శాంతికి వెళ్ళాలి. నువ్వు చేసిన పాపాలు తీసుకోనికి వెళ్ళొద్దు. అరే పాపం చేసిన పాపాలు కాడ నీకు నాది దైవం అంటే నిజంగానే దైవం పాపాలు కాడ నీకుంటే ఇలా పాపం చేసిన వాళ్ళందరూ ఇక శిక్షకు అర్హులు కాదు. దైవమే చూసుకుంటుంది కదా. ఇట్లా పోయి ఇట్లా 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 దుంకుతుంది ఆమెను దేవుడు అని చెప్పేసి మొక్కుకుంటూ ఆడ నిలబడుతుంది. సిగ్గు ఉండాలి, సిగ్గు అనిపించాలి కొంచెం అన్న, మనకు కూడా సిగ్గు అనిపించాలి కొంచెం అన్న. ఆమె పిచ్చి పట్టి కాలేజ్ బంద్ చేసి కాలేజీలోకి వెళ్ళి తీసేసిరు ఆమెను పిచ్చి పట్టిందని. ఆమెకు పిచ్చి పట్టి ఆమె దుంకుతూ ఉంటే ఆ పిచ్చిని చూసుకుంటే మీరు మొక్కుంటానని నిలబడతా ఉన్నారు. దుష్ట సంహారం అంట. దుష్ట సంహారం అంటే ఏంది? ఏం చేయాలి? ఏం సంహారం కోరుతున్నావు? లోక కళ్యాణం అంట. అరే నీ కళ్యాణం చేసుకున్నావుగా, నీ పిల్లల కళ్యాణం చేయి, నువ్వు లోక కళ్యాణం తర్వాత. కానీ నీ పిల్లల కళ్యాణం చేయనికి ఇవ్వాలా నానా తంటలు పట్టుకుంటా అడ్డగోలుగా సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను నిన్న స్టేట్మెంట్ ఇచ్చినా, ఇవాళ కూడా ఇస్తున్నా. చలో అక్కడ దేవుడు వెలిసిందని చెప్పేసి నువ్వు నిజంగా నమ్ముతున్నావు కదా, దేవత నీ మీదకి వచ్చింది కదా, కులగొట్టి ఇల్లుడు కూలగొట్టి ఆడ గుడి కట్టు. నిన్న చెప్తా ఉన్నా, ఇవాళ చెప్తా ఉన్నా, రేపు చెప్తా. దేవాదాయ కమిటీని నీ ఇంటికి తీసుకొచ్చాక చెప్తా. 23 తారీఖు నాడు మేము బయటకు ఊరికి పోయేది ఉంది కాబట్టి 1 తారీఖు తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నీ ఇంటికి వస్తా, నీ దేవత సన్నిధికి వస్తా. ఖచ్చితంగా నీ దేవతను బయట పెట్టాల్సిందే. ఆ దేవత బయటకు రావాల్సిందే. ఆ ఇంట్లో ఎందుకు వెలిసిందో చెప్పాల్సిందే. నిజంగా ఇంట్లో వెలిసింది కాబట్టి గుడి కట్టాల్సిందే. శివసత్తులను తీసుకొస్తాడు, శిగాలు ఊపిస్తా. బరాబర్ శివసత్తులను తీసుకొచ్చి నిజంగానే దేవుడు ఆడు ఉంటే శిగాలు ఊపిస్తా. గుడి అడుగుతుంది నా దేవత అని చెప్పేసి వాళ్ళతో చెప్పకపోతే బరాబర్ దేని దానికైతే దేవతలు వాళ్ళ మీద కూడా, శివసత్తుల మీద కూడా దేవతలు వస్తారు కదా, దేవుళ్ళు వస్తారు కదా. వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఇల్లు కొట్టి ఖచ్చితంగా గుడి కట్టాల్సింది ఆడ. ఏం తమాషాలా? ఎవని ఆలోచనలు, ఎవని కష్టాలను నువ్వు క్యాచ్ చేసుకొని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసి లాస్ట్కు వాళ్ళను అప్పులలుండి బాధలలుండి వచ్చినని ఇంకా అప్పుల పాలు, ఇంకా బాధల పాలు చేస్తూ ఉన్నావు. కొంతమంది పేట్ బ్యాచ్ని పెట్టుకొని నాకు చమక్కు అన్నదని చెప్పించుకుంటా పిచ్చోళ్ళని చేస్తున్నావు మిగతా వాళ్ళని. ఆ పిచ్చోళ్ళు గమనించకుండా గుడ్డిగా నమ్మి, అరే నిజంగానే దేవత దగ్గర ఏమైనా మాయ ఉండొచ్చు, మంత్రం ఉండొచ్చు, మహిమలు ఉండొచ్చు, తల్లి నా యందు నువ్వు ఖచ్చితంగా కరుణ చూపు తల్లి, నా మీద నీ ప్రేమ చూపు తల్లి అని చెప్పేసి నిన్ను నమ్ముతూరు పాపం వాళ్ళు. అమాయకులు అని చెప్పేసి వాళ్ళని అవలోగాలని చేస్తున్నావు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నువ్వు నీ ఇష్టాల రీల్స్ పెట్టావుగా, సోషల్ మీడియా దౌర్జన్యాలు, డిజిటల్ మీడియా దౌర్జన్యాలు, మీడియా పేరు మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు. చలో నువ్వు తాళమే ఎందుకు వేసుకున్నావు దొంగ? నీ ప్రతి పోస్టుకి ఎందుకని చెప్పేసి కామెంట్లు ఆఫ్ చేస్తున్నావు దొంగ? ఒక వ్యక్తి మీద, సంతోష్ మీద నువ్వు ఏమని పెట్టినావు ఆరోపణ? 5 లక్షలు డిమాండ్ చేసిన, నేను ఇయ్యను అందుకే నా మీద వార్తలు వేస్తున్నానుగా. ఆయన వచ్చి నీ ఇంటి ముంగండి నిలబడేటప్పుడు ఎందుకు లోపల దాచుకున్నావు దొంగను? బయటకు వచ్చి 5 లక్షలు ఎందుకు అడిగినవరా నువ్వు అనాలిగా. నీ మొగుడు ఏమని చెప్పినాడు ఆ లంగను? వచ్చి సంత అడిగినట్టు మా దగ్గర ఆధారాలు లేవన్నా, అందుకే నేను బయట పెడతలేను, జర మీరు వీడియో ఆఫ్ చేస్తే నీతో 10 నిమిషాలు మాట్లాడతా. ఆడంగిలంగా ఆడు 10 నిమిషాలు ఏం మాట్లాడతావురా లుచ్చా? వీడియోలు డిలీట్ చేయరి, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అంటావా? వీడియోలు డిలీట్ చేయనీక హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్ దాకా వచ్చింది మేము. వీడియోలు డిలీట్ చేయనీక అంత సమయం కేటాయించి కేవలం వాస్తవాలను బయట పెడదామని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులను లోపలికి పంపిస్తే వాళ్ళతో మీరు మాట్లాడిన మాటలు అన్నీ రికార్డ్ చేసి పంపించాం, బయట రిలీజ్ చేశాంగా. చంపిస్తావు, నేను తలుచుకుంటే చంపిస్తాను. ఎవరిని చంపిస్తావు? నీ అయ్యే జాయిర్ అనుకుంటున్నావు నిజామాబాదు? నీ అయ్యే జాయిర్ ఏమైనా ఉందని చెప్పేసి ఆడికి వచ్చిన వాళ్ళని చంపిస్తావు. ఏం తమాషాలు చేస్తున్నావు? భక్తి ముసుగులో
దందాలు చేసుకుంటా రౌడీజాన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నాం. సంపుతాం కాదు, ఆలోచన నీ కళలకు వచ్చిన నీ అంతు చూస్తాం బిడ్డ, ఏమనుకుంటున్నావు? తమాషా లేకురి. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద కొట్లాడాలి. ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల మీద కొట్లాడాలి. కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ జేబులను కుల్లగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నాం. మళ్ళా వస్తున్నాం మీడియా బరాబర్, మళ్ళా వస్తున్నాం నీ ఇంటికి. ఈసారి 2-3 కాదు, 10ల సంఖ్యలో బరాబర్ నేనే తీసుకొస్తాను నీ ఇంటికి. మొన్న సంతు మీద ఎలిగేషన్ చేసామని, కానీ ఈరోజు ఒక మహిళ వస్తే దొంగ అని చెప్పేసి, ఆమె మొగోళ్ళతో తిరుగుతుంది, తిరిగిపోతా అని చెప్పేసి అంటావు. సిగ్గుండాలి. 10 మందిలో ఒక అమ్మాయి నిలబడదని చెప్పేసి అంటే అమ్మాయిని ఎంత గౌరవంగా చూడాలి, ఎంత ధైర్యవంతురాలని చెప్పేసి మెచ్చుకోవాలి. సమానంగా పురుషులతో సమానంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కాదు చూపిస్తుందని చెప్పేసి బరాబరుగా ఆమెను మెచ్చుకోవాల్సింది. పోయి నువ్వు మొగోళ్ళతో తిరుగుతుంది ఈమె అంటదా? సిగ్గుశరం ఉండాలి.